కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక గ్రామంలో అసంపూర్తిగా నిలిచిన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. 2014-19 మధ్య 60% పూర్తయిన భవన నిర్మాణ పనులు వైసీపీ ప్రభుత్వం రావడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవతో కలెక్టర్ బాలాజీ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికితీసేందుకు 2014-19 మధ్యకాలంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో స్పోర్ట్స్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో జలక్రీడల భవనానికి దాదాపు 3 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. ఈ జలక్రీడల భవనానికి సంబంధించి పంచాయతీ అధికారులు కూడా స్థలాన్ని కేటాయించడంతో దాదాపు 60% పనులు పూర్తయ్యాయి. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ భవన నిర్మాణాన్ని గాలికి వదిలేయడంతో గత 5 సంవత్సరాల్లో కూడా ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారడంతో ఇక్కడ శిక్షణ పొంది దేశ విదేశాల్లో రాణించాల్సిన విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయి అక్కడ జలక్రీడల్లో రాణిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జలక్రీడల భవనాన్ని పూర్తి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చర్యలు చేపట్టారు. దీన్ని పూర్తి చేసేందుకు 2 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ జలక్రీడల భవనం క్రీడా అకాడమీ కనుక అందుబాటులోకి వస్తే ఎట్లా ఉండేది ఈ దివిసీమ పరిస్థితి? జలక్రీడల అకాడమీ ఇక్కడ కానీ దీన్ని ఏ ఉద్దేశంతో అయితే ఇది ఇక్కడ ప్రపోజల్ పెట్టారో ఆ రోజున ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారు కానీ, అదేవిధంగా ఆ రోజు జలక్రీడలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉండే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ ఇక్కడ స్థాపించిన రోజు నుంచి కూడా పూర్తి అయ్యి ఉంటే ఎంతోమంది ప్రతిభ గల క్రీడాకారులు దేశ విదేశాల్లో రాణించడానికి మంచి అవకాశం ఏర్పడి ఉండేది. దీన్ని పూర్తిగా ఇక్కడ అయినట్లయితే ఎన్నో జలక్రీడలు కయాకింగ్ అని, కెనోయ్ అని యాక్టివిటీస్ ఉన్నాయి దీనిలో. దానికి అనుగుణంగా మాకు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కానీ మత్స్యకారులు కానీ లేకపోతే కానీ రోజు వాళ్ళకి నదితో సముద్రంతో సంబంధం ఉంటుంది కాబట్టి దీనిలో మంచిగా రాణించడానికి చాలా అవకాశం ఉంటుంది. మేడం, ఇక్కడ ఈ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ లేదు, కోచ్లు లేరు, అయినా సరే నాగాలంకి చెందిన క్రీడాకారిణులు ఇద్దరు, నాగిడి గాయత్రి కావచ్చు, నాగిడి భార్గవి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఈ వాటర్ స్పోర్ట్స్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. అదే కనుక వాళ్ళకి ఇటువంటి సౌకర్యాలు కనుక అందుబాటులో ఉంటే వాళ్ళు మరింతగా ఈ క్రీడల్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇంకా చాలామంది మహిళా క్రీడాకారులు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరులు వచ్చే అవకాశం ఉంటుంది. 5 ఏళ్ల పాటు పాడుపడిపోయిన భవనంలో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పూర్తవుతుంది. ఇది కనుక పూర్తయితే క్రీడాకారులకు ఏ విధంగా అందుబాటులోకి వస్తుంది? నాగాలంక హెడ్ క్వార్టర్, ఇది సముద్ర తీర ప్రాంతం. ఎప్పుడు కూడా బ్యాక్ వాటర్ ఉంటుంది. ఒకప్పుడు అసలు ఇక్కడ బ్యాక్ వాటర్ ఉంటుంది, మత్స్యకారులు ఎక్కువ అనే ఉద్దేశం మీద అక్కడ పడవల పోటీలు అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. దాని మీదట మండలి బుద్ధప్రసాద్ గారు ఇక్కడ శాసనసభ్యులయ్యి ఇక్కడ జలక్రీడలకు చాలా అనువుగా ఉంది అని చెప్పి పర్యాటక శాఖ చైర్మన్ కానీ మంత్రివర్యులు కానీ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇదంతా కూడా పరిశీలించి ఇక్కడ కొన్ని నిధులు తీసుకురావటం, ఇక్కడ ఒక జలక్రీడల కేంద్రం ఏర్పాటు చేయటం, ఒక 2 కోచ్లను పెట్టి ఇక్కడ పిల్లలకి తర్ఫీదిస్తే దానిలో ఆడపిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం. దానిలో భాగంగా ఆ రోజు నుంచి కూడా ఈ నాగిడి గాయత్రి కానీ భార్గవి కానీ మరో ఇంకా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ క్రీడలకు వెళ్ళటం. వాళ్ళు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత ఈ కోచ్ జలక్రీడల కేంద్రాన్ని ఆపేశారు, ఈ నిధులన్నీ ఆపేశారు. ఆపేసిన తర్వాత కూడా ఈ గ్రామస్తుల సహాయం కానీ కొంతమంది పెద్దల సహాయంతో కూడా వాళ్ళు ఆ పార్టిసిపేషన్ ఆపకుండా ముందుకు వెళ్ళారు. ఇవాళ ఈ రోజున అమ్మాయి నిజంగా నాగాలంకకి ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణంగా జాతీయ స్థాయిలో ఉత్తరాఖండ్లో ఆడి బంగారు పథకాన్ని తీసుకొచ్చింది నాగిడి గాయత్రి అని ఆమె. గతంలో బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉండగా ఈ నాగాయలంకలో వాటర్ స్పోర్ట్స్ ఉత్సవాలను చేయడం జరిగింది. అటువంటిది ఈ జలక్రీడల భవనం నిర్మాణానికి సంబంధించి గత 5 ఏళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేయడంతో చాలామంది క్రీడాకారులు కూడా సౌకర్యాలు లేక కోచ్లు లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాటర్ స్పోర్ట్స్ అకాడమీని పునర్నిర్మాణం చేసేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అటు కళాకారులు ఇటు గ్రామస్తులు కూడా ఎందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, నాగాలంక, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా జిల్లా.